హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మక్క గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇవి స్నాక్స్ లాగా కానీ టిఫిన్ లాగా కానీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ ఇవి చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంటాయో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక 3 మక్క కంకులు తీసుకున్నాను. అవి మంచిగా ఒలుచుకొని అందులో ఒక 10 మిరపకాయల వరకు వేసుకొని అండ్ అలానే కొత్తిమీర, కల్యమాకు, కొంచెం గార్లిక్, వెల్లుల్లి వేసుకొని ఉప్పు, జీలకర్ర అన్నీ వేసుకొని మనం మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే మనం లేత కంకులు అయితే తీసుకున్నాము. మనం ముదిరిన కంకులతో కూడా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ అంత బాగుండవు. సో అందుకని ఇక్కడ లేత కంకులు 3 తీసుకొని నేను ముందుగా మిక్సీ పెట్టుకుంటున్నాను. మిక్సీ మనం మెత్తగా పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకపోయినా బరకకు కూడా పట్టుకోవచ్చు, కానీ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని అందులో ఉల్లిపాయలు అండ్ అలానే జీలకర్ర, కొంచెం కల్యమాకు ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి. అక్కడక్కడ మనం తింటున్నప్పుడు కొంచెం తగులుతూ ఉంటుంది, సో అప్పుడు ఇంకా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను యాడ్ చేశాను. కావాలంటే ఇది ఆప్షనల్, మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడే. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ గారెల్లాగా చేసుకోవచ్చు అండ్ వడలాగా కూడా చేసుకోవచ్చు. ఇవి ఇక్కడైతే నేను ఒక క్లాత్ తీసుకొని మంచిగా వాష్ చేసిన క్లాతే తీసుకొని అందులో మనం ఇక్కడ వడల్లాగా అయితే చేసుకుంటున్నాం. గారెల్లాగా కూడా చేసుకోవచ్చు, అంటే మధ్యలో హోల్ పెడుతున్నాం కాబట్టి వడలని చెప్తున్నాను. నార్మల్గా గారెల్లాగా కూడా చేసుకోవచ్చు. ఇవన్నిటిని మనం ఒక షేప్లో చేసుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళ షేప్లో చేసుకోవచ్చు. ఇక్కడ అలా షేప్లో చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యేంత వరకు చూడాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక గారె తీసుకొని వేసేసుకోవడమే. ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాతే తీసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అండ్ లోపల ఉడకవు కూడా తొందరగా తీసేస్తే. అండ్ పైన మనం క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చు, ఎక్కువ మాడితే బాగుండదు. సో ఆయిల్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనము వీటిని మంచిగా కాల్చుకోవాలి. 2 వైప్స్ కాల్చుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా. అండ్ ఇలా మంచిగా కాలిన తర్వాత గారెలు అప్పుడే తీసుకోవాలి. అప్పుడు లోపల మంచిగా ఉడుకుతాయి, పైకి కూడా క్రిస్పీగా ఉంటాయి. అండ్ ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు, మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకోవచ్చు. అండ్ మనం ఇందులో చట్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పల్లి చట్నీ చేసుకోవచ్చు, టమాటా పచ్చడి చేసుకోవచ్చు. ఇలా కాంబినేషన్గా ఏదైనా చేసుకొని మనం ఇవి తినచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈ ప్రాసెస్ చేయడానికి పెద్దగా టైం ఏం పట్టదండి, మోస్ట్లీ ఒక 15 to 20 మినిట్స్ అండి. అండ్ చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. అండ్ బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.